ఈరోజు ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఫోటో పెట్టుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ప్రతి ఒక్క ఫోన్లో స్టేటస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేమందరము కేక్ కటింగ్ కూడా చేయబోతున్నాము. ఆ కేక్ కటింగ్ వీడియో కూడా మీకు వస్తుంది. కానీ మనకు తెలంగాణ తీసుకొచ్చి మనకు ఎంతోమందికి ఇంతమందికి ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి ఒకటే స్టేట్ ఉండే మన తెలంగాణ స్టేట్ 28వ స్టేట్గా తీసుకొచ్చారు. మరి కేసీఆర్ గారికి అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే మనకు తెలంగాణ తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ సీఎం లేకుండా ఒక ఫామ్ హౌస్లో కూర్చున్నారు సీఎం మన తెలంగాణ కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నారు. కానీ రాబోయే రోజులలో ఖచ్చితంగా సీఎం అవుతాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా మన ఎంతోమంది చాలామంది సీఎం అంటే కేసీఆరే అంటారు కానీ రేవంత్ రెడ్డి అని చెప్పి అందరికీ పలకడం రావట్లేదు. కానీ ప్రతి ఒక్కరూ మన తెలంగాణ తీసుకొచ్చిన డేటు జూన్ 2, 2014లో తెలంగాణ వచ్చింది. మనకు స్టేట్గా ఆవిర్భవించారు. ప్రతి ఒక్కరూ మన తెలంగాణ తీసుకొచ్చిన మహానుభావులు ఎంతమందో ఉన్నారు. కానీ ఇందులో మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన కోసం ఒక సపరేట్ స్టేట్ చేసి మన కోసం తీసుకొచ్చారు మన కేసీఆర్ గారికి. అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే మన జై కేసీఆర్. ఎందుకంటే తెలంగాణకు మన ఒకప్పుడు ఎలా ఉండే హైదరాబాదు ఒక్కొక్కరు ఎంతోమందికి సేవ చేశారు. మనకు కరోనా టైంలో మనకు ఎంతో హెల్ప్ చేశాడు కేసీఆర్ గారు. కానీ మనందరికీ ₹5 భోజనం తీసుకొచ్చింది కేసీఆర్ గారే. మరి ఇప్పుడు ప్రజెంట్ దాన్ని తీసుకొని వేరే వాళ్ళకి చేస్తున్నారు. అది ముఖ్యం కాదు. మనకు ఎంతోమందికి ఎంతో సేవ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఒకవేళ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అండ్ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇద్దరి మధ్య వ్యత్యాసాలు కానీ అండ్ భేదాలు కానీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ. ఇది మాత్రం పక్కా చెప్తున్నా, మన తెలంగాణ కోసం ఎంతోమంది చనిపోయారు. దాని విషయంలో కూడా కేసీఆర్ గారు ఏమాత్రం వెనుకోకుండా మన కోసం తెలంగాణ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు ధర్నాలు ఎన్నో చేసి మన తెలంగాణ తీసుకొచ్చారు. అంత పెద్ద త్యాగం చేసి మనకు ఇక్కడ చాలా పెద్ద కట్టారు. మన సచివాలయం కూడా ఒక వేరే లెవెల్లో కట్టి కూడా అతను ఈసారి విన్ అవుతే మాత్రం అందులో ఉండేవాడు. కానీ విన్ కాలేదు. నెక్స్ట్ టైం మాత్రం పక్కా సీఎం మాత్రం కేసీఆర్ గారని నేను చెప్తున్నాను. చాలా ఎందుకంటే కేసీఆర్ గారి బర్త్డే అంటే ప్రతి ఒక్క స్టేటస్ పెట్టుకున్నారు. అతను అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. అతని గురించి మాట్లాడే అర్హత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఎందుకంటే అతను చేసిన సేవలు కానీ అతను చేసింది ఇప్పుడు కాదు, కరోనా టైంలో చేసిన సేవలు మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే 1 ఇయర్ లాక్డౌన్ పెట్టి కూడా ఏ గవర్నమెంట్కి ఆదాయం లేకుండా పబ్లిక్ అందరికీ అండ్ ఫుడ్ కానీ అండ్ చాలా పంచారు, చాలా చేశారు. ఇవాళ మా బ్యాచ్ వాళ్ళు అలా చేశారు, బ్లడ్ డొనేషన్ చేశారు. నేను కూడా బ్లడ్ ఇచ్చాను. మరి మీరు కూడా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మీరు ప్రజల కోసం కానీ ఏదైనా ఫుడ్ డొనేషన్ కానీ కొంత పేదవాళ్ళకి ఏదైనా డొనేషన్స్ కానీ ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు మాత్రం మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటండి, లేదా ఒక 10 చెట్లు నాటండి, ఒక 10 చెట్లు నాటండి. అవి మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేను నాటాను ఆల్రెడీ మా ఇంటి దగ్గర 3 చెట్లు నాటాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నావు? కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా స్వచ్ఛ భారత్ టైపు మీరు ఒక 10 మొక్కలు నాటండి. ఒక 10 హరితహారం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారు. హరితహారం సందర్భంగా ప్రతి ఒక్కరూ మీరు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక 5 మొక్కలు నాటండి. 5 మందికి చెప్పండి 5 మొక్కలు నాటమని. అలా నాటడం వల్ల మనం హరితహారం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మాకు కావాల్సింది ఇదే. ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి. అందరూ మంచిగా హ్యాపీగా ఉండండి. అంతే.